సాయికృష్ణ అనే పౌరుడిని పోలీసులు తీసుకెళ్లి కొట్టి చంపేసి బూడిద కూడా మాయం చేశారు అన్నది కేసు. కానీ అటువైపు వ్యవస్థల నుంచి విచారణ చేస్తున్న వాళ్ళ దగ్గర నుండి అసలు సాయికృష్ణని ఎప్పుడు చంపేశారు, ఎట్లా చంపేశారు, ఎక్కడ మాయం చేశారు, ఎట్లా మాయం చేశారు, ఈ బేసిక్ లైన్ కూడా వాళ్ళ విచారణలో తేలలేదు. మళ్ళీ నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లతో సిట్ విచారణ చేస్తూ పోలీసులే నిందితులైనప్పుడు మరి అదే పోలీసులే ఎట్లా విచారణ చేస్తారు అని చెప్పి కొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తే, తాజాగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేస్తూ సిట్టుకు కొంచెం టైం ఇస్తాము అని చెప్పారు. ఆ పిటిషనర్ తరపున యాక్చువల్గా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వాదనలు వినిపించుకుంటూ అసలు ఒక సిఐకే పరిమితం చేయడం ఏంటి, దీని వెనక కమిషనర్ ఉన్నారు, డీజీపీ ఉన్నారు, డీసీపీ ఉన్నారు, ఏసీపీ ఉన్నారు, ఇది చాలా ఘోరం అని చెప్పి ఆయన ఏదో వాదనలు వినిపిస్తే, సరే సిట్టుకు కొంచెం టైం ఇద్దామని 3 వారాలకు వాయిదా వేశారు. ఒక పౌరుని కొట్టి చంపేసి ఎట్లా చంపేశారు తెలియదు, సీసీటీవీ ఫుటేజ్ మాయం చేశారని చెప్పి ఆ సీసీటీవీ ఫుటేజ్ రికవరీ చేశారా తెలియదు, వాళ్ళ తల్లిగారు కమిషనరేట్లో ఫిర్యాదు చేసిన దాన్ని ఎందుకు పట్టించుకోలేదు తెలియదు, ఏ విషయాలు ఇప్పటికీ తెలియవు. అయినా కూడా హైకోర్టు ఇంకో 3 వారాలు టైం ఇద్దాంలే, చిన్న టైం ఇద్దాం సిట్, 3 వారాలు విచారణ వాయిదా వేసి చిన్న టైం ఇద్దాం సిట్ కానీ అంటే, జనరల్గా మనలాంటి వాళ్ళు ఏం ఆలోచిస్తారు, అరే ఇప్పటికే సీసీ ఫుటేజీ లేదంట, మిగిలిన ఆధారాలుగానే ఇప్పటికి జరిగి 2 నెలలు దాటి మళ్ళీ ఇంకొక వారంగా వస్తుంది, 2 నెలలు దాటిపోయింది, ఆయన తీసుకెళ్ళి చంపే నెలన్నర దాటిపోతుంది, అప్పటికే ఎన్ని మాయం చేయాలి అన్ని మాయం చేసి ఉంటారు. చివరికి హైకోర్టుకి అబద్ధం చెప్పారు వెతుకుతూ ఉన్నామని. ఇన్ని చేసినా హైకోర్టు ఒక్కసారి కూడా ఎందుకు మాకు అబద్ధం చెప్పారు, ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తారని చెప్పి అడిగినట్లు కూడా చూడలే మనం. మళ్ళీ కాసిన టైం ఇద్దామంటే ఆ పాటికి సాక్ష్యాధారాలు ఏవీ లేకుండా రూపుమాపేస్తే, జనరల్గా మాపుతారని నేనేం జడ్జిమెంట్ ఇవ్వట్లేదు, అలా రూపుమాపితే ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ మాయం చేసినట్లు అప్పుడు ఏం చేస్తారు, ఏం ఆధారం లేకుండా తర్వాత ఎవరిని విచారణ చేయాలని ఎట్లా చేస్తారు. ఇటువంటి విషయాల్లో కాసింత గీసింత టైం ఇవ్వడం ఎందుకు, కనీసం ఇప్పటివరకు ఏం చేశారన్న చెప్పి అడగాలి కదా. ఏమో మనకు కొన్ని విషయాలు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది, కొన్ని అర్థమే కావు స్వామి. ఏమన్నా ఇంకొన్ని మరింత లోతుగా వెళ్ళి కొన్ని ప్రశ్నలు సంధించామనుకోండి, బేసిక్గా ప్రస్తుత సమాజంలో వ్యవస్థల దృష్టిలో అవన్నీ పెద్ద బూతులు అయిపోతాయి, ఏం చేద్దాం.